శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. తెల్లవారుజాము నుండే పలు ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులతో మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. సిక్కోలు జిల్లాలో పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం తాలూకా సంబరాలు మాత్రం నిన్న రాత్రి మాత్రం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుండి శ్రీకాకుళం జిల్లాలో ఆలయాల వద్ద మాత్రం భక్తులు బారులు తీరి ఉన్నారు. మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి కొత్త సంవత్సరంలోనే అడుగుపెట్టారు? ఈరోజు రాత్రి ఏ విధంగా ఎంజాయ్ చేశారు? ఇప్పుడు భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలనుకుని వచ్చారు? ఏంటి 24లో ఏం జరిగింది, 25లో ఏం జరగాలని అనుకుంటున్నారు? రాత్రి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీతో బాగా గడిపాం. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ అంత మంచిగా ఉండాలని దేవుని ప్రార్థించడానికి వచ్చాం. అందరూ బాగుండాలి. ఇది విన్నారు కదా, ఒక మహిళ అన్నారు. అలాగే చాలా మంది భక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ చేసుకొని. అసలు 24లో ఏం జరిగింది, ఏమనుకుంటున్నా, 25లోని ఏం చేయాలనుకుంటున్నారు అన్న అంశాన్ని కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం, మీరు వచ్చారు కదా, అసలు ఏమిటి చెప్పండి, అసలు 25లో ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం లేదు, 25లో ఇంకా కొత్తవి ఏమైనా అచీవ్ చేయాలనుకున్నాను. 24 ఈజ్ ఓకే, బాగానే ఉంది. 25లో ఇంకా బెటర్గా లాస్ట్ కన్నా ఇయర్ అనేది ఇంకా కొత్తగా ఉండాలనుకుంటున్నాను. అసలు ఈ 2024కి 2025కి మీరు ఎటువంటి పూజలు చేస్తారు? అలా చాలా మంది భక్తులు వచ్చారు. ఏమైనా కోరికలు మీకు చెప్పారా, లేకపోతే కొంచెం గుప్తంగా ఉన్నాయా లేదన్న విషయం చెప్పండి. శ్రీజీ గణపతి నమః. కాబట్టి మనం 2024 వెళ్ళిపోతున్నది, 2025 వస్తున్నది. దానికి దీనికి తేడా అంటే మనకేమీ లేదు. మనం ప్రత్యేకంగా ఏ సంవత్సరం ఎలాగైనా అలాగే అవుతుంది. కానీ మనకు ఉగాది నుంచి ఉగాది సంవత్సరం కాబట్టి కేవలం దాన్నే ప్రమాణికంగా తీసుకునే మనం కొత్త సంవత్సర వేడుకలకు అయితే మనం చేస్తాం, తెలుగు ఉగాది. అయితే ప్రత్యేకంగా ఈ భక్తులందరూ కూడాను జనవరి 1 జనవరి నుంచి డిసెంబర్ వరకు వాళ్ళు మారుతున్నారు. ఇప్పుడు జనవరి నుంచి మనకు కొత్త సంవత్సరం, ఈ ప్రభుత్వం అవనివ్వండి రికార్డు పరంగా ఇదే వాళ్ళకి ముఖ్యం. కాబట్టి ఈ వేడుకల్లోని కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. ఈ సంవత్సరంలో వినాయకుడిని కానీ వాళ్ళ ఇష్టదేవత, వినాయకుడైనా కాదండి, మన దేవాలయం కాదు, వాళ్ళ ఇష్టదేవత దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక భావన హైందవ ధర్మం ఇప్పుడున్న ప్రజల్లో పెరుగుతున్నది. కాబట్టి ఆ హైందవ ధర్మాన్ని మనం కాపాడాలి. మేము ఏ కార్యక్రమం చేసినా లోక కళ్యాణార్థం, ముఖ్యంగా విజయ గణపతి ఆలయంకి వచ్చే భక్తులకి మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో మేము అవనేయండి, కమిటీ వాళ్ళు అవనేయండి, ధర్మకర్తలు అవనేయండి, ఖచ్చితంగా 100% పాలు అదే ఉద్దేశంతో మేము ఏ కార్యక్రమం ఇక్కడ తలపెట్టినా మొన్న చేసాం. నిన్న కోటి దీపోత్సవం ఆలయం తరఫునే 25 రోజుల్లో మేము చేసామంటే అది స్వామివారి యొక్క ఆశీస్సులతో పాటు మాకు విజయ గణపతి ఆలయంలో ఉండేటువంటి భక్తులు, విజయదుర్గ ఆలయంలో ఉండేటువంటి భక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉన్నదని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. ఇది విన్నారు కదా భక్తులు. ఎందుకంటే 2024లో మిగిలిపోయినవి 2025లో పూర్తి చేయాలని చేస్తారు, భక్తులు జరుపుతున్నారు. అదేవిధంగా 2025లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం, లోక కళ్యాణార్థమే మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో 2025లో నూతన సంవత్సరంలోని తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ.